శాలిని హాస్పిటల్కి వచ్చాము. ఏంటి హాస్పిటల్ అనుకుంటున్నారా? కాదు, లెజెండరీ బాలాంబ డాక్టర్ దగ్గరికి వచ్చాము మనము. అసలంటే అక్షయ పాత్ర, మహాపుణ్యమూర్తి, అసలు గైనకాలజిస్ట్. అంటే మ్యామ్ ఏంటంటే పెళ్ళైన 15 సంవత్సరాల తర్వాత కూడా అంటే మన ప్రెగ్నెన్సీ రాని వాళ్ళను మ్యామ్ ఇలా చేతి వేస్తే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది అనమాట. నేను అందరినీ గ్యాదర్ చేసి నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ వీడియోలో మెయిన్ ఏంటంటే మనం మాట్లాడుకునే భాష సరళమైన భాష అనమాట. ఏంటి అని అంటే కుగ్రామంలో ఉన్న ఆడవాళ్ళకు కూడా తెలియాలి ఈ గైనిక్ ప్రాబ్లమ్స్ అనేవి. అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్ లో, అంటే అందరికీ అర్థమయ్యే భాషలోనే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఏదో వీడియోలాగా కాకుండా ఒక ఇద్దరు లేడీస్ ఆడవాళ్ళు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలానే మనం ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాం అనమాట. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ ఇప్పుడు మన వీడియో ద్వారా అన్ని క్లారిఫై అయిపోతాయి. మీరు ఇక్కడికి రావచ్చు. నమస్కారం మేడం. నమస్తే. ఇవన్నీ చెప్పింది నమ్మకండి, కానీ నా దగ్గర వస్తే నా ప్రైజులు ఎంత ఉంటే అంతే నేను ట్రీట్ చేస్తాను. అది ఓకే. అంటే నేను నా ఫస్ట్ బేబీ అప్పుడు నేను మ్యామ్ దగ్గరనే చూపించుకున్నాను. నాకు ఆ కాన్ఫిడెంట్ ఉంది. ప్లస్ నేను మీ పేషెంట్స్ తో కూడా మాట్లాడాను మ్యామ్. మాట్లాడితే వాళ్ళు అంత మంచి ఇచ్చారు. నేను మీ పర్మిషన్ తో వాళ్ళతో కూడా తీసుకుందాం అనుకున్నాను, కానీ మీరు బిజీ ఉన్నారనమాట. సో అదే సంగతి. నా గురించి అక్కర్లేదు పర్మిషన్, కానీ పేషెంట్ల పర్మిషన్ తీసుకోవాలి మీరు మాట్లాడేదానికి. ఓకే ఓకే, వాళ్ళ పర్మిషన్. ఇప్పుడు మనం స్టార్టింగ్ ప్రాబ్లం నుంచి వద్దామండి. ఇప్పుడు ఒక్కసారి 11 years కే ఇప్పుడు పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకు? ముందేమో 14 years, అంటే ఒక 40 years బ్యాక్ 14 years అలా ఉంటుండే. కానీ ఇప్పుడు 11 years కే పీరియడ్స్ ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి? ఎందుకంటే మొట్టమొదటిది మనకి అట్మాస్ఫియర్ లో పొల్యూషన్ ఎక్కువైపోతుంది. అందులోనూ పొల్యూషన్స్ ఎక్కువైతున్నప్పుడు మనకి దాని మూలాంచి కూడా, ఆ పొల్యూటెంట్స్ మూలాంచి కూడాను వాటిల్లోనూ ఈస్ట్రోజన్స్ అని ఒక హార్మోన్ ఉంటుంది. ఆ ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ మామూలుగా అయితే మనకి బ్రెయిన్ నుంచి, మనకి బ్రెయిన్ లో ఇంకొక గ్లాండ్ ఉంటుంది పిట్యూటరీ అని, దాని నుంచి మళ్ళీ అండాశయం వరకు రావాలి. కానీ అవి ముందరే మెచ్యూర్ అయిపోతున్నాయి పిల్లలకి. ఇంకొక కారణం ఏంటంటేను వాళ్ళు కొంచెం లావుగా ఉండడం పిల్లలు. దాంట్లో న్యూట్రిషన్ కూడాను బయట తినడం ఎక్కువైపోయింది ఈ మధ్య కాలంలోనూ. ఈ బయట తిండి మనకి ఇప్పుడు ఎవరు అమ్మలు ఇంట్లో వండి పెట్టట్లేదు పిల్లలకి. నేను చూస్తాను, వాళ్ళకి డబ్బాలు కట్టాలంటే కూడాను ఆ బండివాడి దగ్గర కొనేసి డబ్బాలు కట్టి పంపించడం చూస్తున్నాను. కానీ ఇలాంటివన్నీ చేస్తే మరి పిల్లలు ఆరోగ్యం చెడిపోద్ది కదా. అంచేత వాళ్ళకి అంటే వాళ్ళ మెదడు ఎదగటం లేదు, కానీ వాళ్ళకి శరీరం ఎదిగిపోతుంది. అంచేత పెద్ద ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. 8 ఏళ్ల లోపల వాళ్ళకి గనక రొమ్ము డెవలప్ అవడము, మిగతా వాళ్ళంటివి డెవలప్ అయితే దాన్ని ప్రిమెచ్యూర్ మెనార్కీ అంటాము. పీరియడ్స్ కనుక 9 ఏళ్ల కల్లా స్టార్ట్ అయిపోతే గనక దాన్ని ప్రికాషన్స్ ప్యూబర్టీ అంటారు. అంటే వాళ్ళకి మొదటి నుంచే తొందరగా వచ్చేస్తుంది పీరియడ్స్ అని అర్థం. 9 ఏళ్ళు దాటిన తర్వాత వస్తే అది తొందరగా వచ్చినట్టు కాదు. నిజమే, ఒక కాలంలో అలాగే 14 ఏళ్ల దాకా వచ్చేది. ఇప్పుడు ఏమైపోయిందంటే అప్పుడు ఆ కాలంలో మేము 16 ఏళ్ల దాకా కూడా పీరియడ్స్ రాలేదు అంటే పెద్ద పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు 14 ఏళ్ల వరకు పీరియడ్స్ రాలేదంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. కాబట్టి వాళ్ళని చూడాల్సి వస్తుంది. కాబట్టి మన కాలం జరుగుతున్న కొద్దీ మార్పులు వస్తున్నాయి, మనకి అట్మాస్ఫియర్ లో మార్పులు వస్తున్నాయి, శరీరంలో మార్పులు వస్తున్నాయి, మన తినే విధానంలో మార్పులు వస్తున్నాయి. ఇవన్నిటితో పాటును ఈ పెస్టిసైడ్స్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి మనకి. అవి కూడాను ఎలా దెబ్బతీస్తున్నాయి అన్నది మనకి తెలియదు. కాబట్టి వీటన్నిటి మూలాంచి కూడా మన శరీరం మీద చాలా మార్పులు వస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినాక కూడా కొన్ని మార్పులు వస్తున్నాయి మనకి. అది కూడా పొల్యూటెంట్స్ తో వస్తున్నాయి మనకి. ఇప్పుడు మీరు చూస్తుంటే గనక మనకి బిడ్డ ఎదగకపోవడం, లోపల నీరు తొందరగా ఎండిపోవడం, ఇలాంటివన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా మనకి పొల్యూషన్ ద్వారా వస్తూ ఉంటాయి. కాబట్టి పొల్యూషన్కి ఎవరి కారణం? మనమే కారణం. ఎందుకంటే చెట్లన్నీ కొట్టేస్తున్నాం మనం, పెద్ద పెద్ద చెట్లు కొట్టేస్తున్నాం, బిల్డింగ్లు లేపేస్తున్నాము, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి, వాటి నీళ్లు లేవు. కాబట్టి మనకి ఓజోన్ పొర తొలగిపోతుంది. ఓజోన్ పొర తొలగిపోతే అల్ట్రావైలెట్ రేస్ డైరెక్ట్ గా పడతాయి కదా మనకి. అదే కాకుండా మనకి ఎన్నో పొల్యూటెంట్స్ కూడా, ఎందుకంటే ఇప్పుడు మనం కార్లు, పెట్రోల్, డీజిల్ వాటితో పొల్యూటెంట్స్ మనకి అవి ఎక్కువైపోయినాయి. తర్వాత ఇండస్ట్రియల్ సైట్స్ ఎక్కువైపోయినాయి, వాళ్ళ కెమికల్స్, నీళ్ళల్లో కెమికల్స్. తర్వాత మూడోది ఏమో నీళ్లు కూడా సరిగా ఉండటం లేదు, చెప్పాను కదా. ఇవన్నీ కాకుండాను మనకి ఇండస్ట్రియల్ డస్ట్, ఆ డస్ట్ ఎక్కువైపోవడము,
తర్వాత అన్ని తగలబెట్టడము ఇవన్నీ కూడా అవుతున్నాయి. మనం కూడా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవట్లేదు. మనం ఇంటి ముందు శుభ్రంగా ఉంటే చాలా పక్కింటి వాడి ముందు చూస్తున్నాం మనం. అది కూడా మనకి ఒక కారణం ఏంటి. కాబట్టి ఇవన్నీ కూడాను మనకి ఆరోగ్యానికి చాలా హానికరంగా ఉంటున్నాయి. హానికరంగా అవుతున్నాయంటే మరి ఫ్యూచర్ జనరేషన్ కూడా దెబ్బతింటుంది కదా, మన ఆరోగ్యం దెబ్బతింటే కనుక. అంచేత ఇవన్నీ కూడాను చాలా ముఖ్యము. ముఖ్యంగాను జన్యు కణాల ప్రభావం అన్నది మనకి పుట్టుకతో బిడ్డకి తల్లిది తండ్రిది జన్యు కణాలు వస్తాయి. కానీ ఎపిజెనెటిక్ చేంజెస్ అని ఉంటాయి. అంటే మనకి చుట్టుపక్కల ఉన్న మన వాతావరణాన్ని బట్టి ఆ జన్యు కణాల్లో కొన్నిసార్లు మార్పులు వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడాను బిస్ఫినాల్స్ అని ఉంటాయి. ఇవన్నీ పొల్యూషన్స్ అన్నమాట బయట. వీటన్నిటితో డయాక్సిన్స్ అని ఉంటాయి. ఇవన్నీ పొల్యూటెంట్స్ మనకి చేరి మనకి చాలా హాని కలిగిస్తున్నాయి. అందుకే ఇప్పుడు చాలా మంది పర్యావరణవేత్తలు మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి అని చెప్తున్నాము. మీరే చూడండి, మీ చిన్నప్పటి కంటే కూడా ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. అవునా? అలాగే మా చిన్నప్పుడు అయితే ఇంకా చాలా బాగా ఉంటుంది. నేను పెద్దదాన్ని కాబట్టి చెప్పగలను. అప్పుడు ఇంత జనాలు లేరు. ఇప్పుడు జనాల కొరకు మరి ఉండేదానికి వాసాలు కావాలి కదా. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కట్టేస్తున్నారు. మరి ఇంతమందికి భోజనాలు కావాలి కదా. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ చెట్లు నరికేస్తున్నారు, అరణ్యాలన్నీ పోతున్నాయి, అక్కడ కూడా సాగు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని కారణాలు. ఈ కారణాలకి మనమే కారణము. ప్లాస్టిక్ వాడకం ఒకటి. ప్లాస్టిక్ వాడకం ద్వారా కూడాను గర్భస్థ శిశువు కూడా ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు మామూలుగా మనం ప్లాస్టిక్ బాటిల్లో నీళ్ళు తాగుతాం. అవునవును. దాంతో కూడా మనకి ప్రాబ్లం రావచ్చు. అర్థమైందా? ఎక్కువసేపు అందులో పెట్టేస్తాం అనుకోండి. అందుకే ఇప్పుడు అందరూ అంటున్నాం, లేదు ప్లాస్టిక్ బాటిల్స్ వద్దు, స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్స్ వాడండి, లేకుంటే గ్లాస్ వాడండి. ఇవన్నీ వాడండి అని చెప్తున్నా కానీ ఎంతమంది వింటున్నారు? ఇప్పుడు మనకి గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసింది ప్లాస్టిక్ బ్యాగ్స్, కానీ ఎంతమంది వాడటం లేదు ఇంకా. కాబట్టి ఇవన్నీ కూడా కారణాలు. అంటే మనకి మనమే హాని చేసుకుంటున్నాం. కాబట్టి దీని మూలానికి ఈ తొందరగా పెద్ద మనుషులు అవడం కూడా, దీని మూలానికి పొల్యూటెంట్స్ మూలానికి కూడా ఒక కారణము. అంతేకాకుండా చెప్పాను కదా, భోజనంలో మార్పులు చేర్పులు, దీని మూలానికి కూడా మార్పులు వస్తున్నాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే మరీ చిన్న వయసులో వీళ్ళు పీరియడ్స్ స్టార్ట్ అవుతున్నాయి, కానీ వాళ్ళకి బుద్ధి వికసించాలంటే ఆ వయసులో రాదు కదమ్మా. అదే కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతున్నాయి మనకి. అందుకని తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. 14 ఏళ్ల వరకు పెద్ద మనిషి కాలేదంటే మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించాలి. ఎందుకు కావట్లేదు అన్న కారణాలు అవన్నీ మేము విశ్లేషించి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకే మ్యామ్, తల్లిదండ్రులు అన్నారు కాబట్టి ఇప్పుడు నేను ఒకటి అడుగుతానండి. ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చేసింది, మనం 11 years కి అన్ని అయిపోతున్నవి, ఆ ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. దాని నుంచి మీ సజెషన్ ఎలా రిలీఫ్ అవ్వాలి? ఇప్పుడు నాకు తెలిసిన అమ్మాయిలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మ్యామ్. వాళ్ళకు 11 years కి వచ్చేసింది, ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి రావట్లేదు. 3 months 4 months అలా టైం పడుతుంది ఒక్కొక్కసారి రావడానికి. మామూలుగా పెద్ద మనిషి అయిన తర్వాత ఒక 3 ఏళ్ల దాకా కూడాను హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అంటారు దాన్ని. అంటే మనకి మెదడు నుంచి వచ్చే సంకేతాలు అవి మెచ్యూర్ కావు, దానికి 3 ఏళ్ళు పడుతుంది. కాబట్టి ఈ 3 ఏళ్లలో వాళ్ళకి పీరియడ్స్ సరిగ్గా రాకపోతే పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? కానీ ఎక్కువ బ్లీడింగ్ అయితే మాత్రం కంగారు పడాలి. కారణాలు ఏంటి అన్నది మనం చూడాలి. దానికి థైరాయిడ్ సమస్య కారణం కావచ్చు, ఇంకేదైనా హార్మోన్ సమతుల్యం లేకపోతే అదొక కారణం కావచ్చు. కాబట్టి ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంటే మాత్రం మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ 3 నెలలు దాటినాక కూడా పీరియడ్స్ రాలేదంటే ముందర వెళ్ళి చూపించాలంటారు. తప్పకుండా చూపించుకోవాలి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనము ఈ మెన్సెస్ తర్వాత వచ్చేది మ్యారేజ్ కదా. మ్యారేజ్ లో ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. పెళ్లి అనేది చేసుకునేది మన దగ్గర భార్య వివాహాలు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు చాలా తగ్గాయి అనుకోండి, కానీ ఇంకా కూడా చేసేస్తూనే ఉన్నారు. మామూలుగా ఆడపిల్లలకి 18 ఏళ్ళు దాటాకనే పెళ్లి చేస్తే మంచిది. ఇప్పుడైతే 21 ఏళ్ళు దాటాకే ఇంకా మంచిది అని చెప్తున్నాం, కానీ ఎవరు వినటం లేదు. అబ్బాయిలకి 21 ఏళ్ళు, అమ్మాయిలకి 18 ఏళ్ళన్నా దాటాలి. రెండోది, ఎవరైనా కూడా పెళ్ళైన తర్వాత పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలంటే వాళ్ళు మొట్టమొదటి ఆలోచన చేయవలసింది, రేపు నాకు ఒక బిడ్డ కలిగితే నేను ఆ బిడ్డను చూసుకునే పరిస్థితిలో ఉన్నానా లేదా. నా తల్లిదండ్రుల మీదనే నేను ఆధారపడుతున్నా అనుకోండి, ఇంకా నేను కూడా బిడ్డని వాళ్ళ మీద వేస్తే ఎలా. కాబట్టి ముందర మనం ఆర్థికంగా స్థిరపడాలి.
ఆర్థికంగా స్థిరపడ్డాకే మన పిల్లలకి అన్నది. ఇప్పుడు కాలంలోనూ పిల్లల్ని పెంచడం అంటే సులభం కాదు, చాలా ఖర్చుతో కూడిన పని. మీరు చూస్తున్నారు స్కూళ్ళల్లో ఫీజులు కూడా బొచ్చడి అయిపోయింది. మరి మన పిల్లల్ని చేర్చాలంటే మరి మనకు డబ్బులు కావాలి కదా. కాబట్టి వీళ్ళిద్దరు కూడాను సంపాదించే స్తోమత కలిగి ఉండాలి. ఆ సంపాదన ఒక బిడ్డను చూసుకోగలిగినటువంటి స్తోమత ఉండాలి. తర్వాత వాళ్ళు పిల్లలు కావాలి అనుకున్నప్పుడు ముందరే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి, దీన్ని ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటారు. నేను బిడ్డను కనాలని అనుకుంటున్నాను, నేనేం జాగ్రత్తలు తీసుకోవాలి, నాకేమైనా జబ్బులు ఉన్నాయేమో చూస్తారా. ఇప్పుడు మామూలుగా మన దగ్గర ఏంటంటే మేనరికాలు చాలా ఎక్కువ, మేనమామని చేసేసుకుంటారు, బాబాలని చేసేసుకుంటారు. వాళ్ళ వంశంలో ఏమైనా జన్యు కణాలతో ప్రాబ్లంలు ఉన్నాయనుకోండి, లేదా బుద్ధిమాంద్యం అలాంటి పిల్లలు పుట్టారనుకోండి, మరి వీళ్ళకి కూడా పుట్టే అవకాశాలు ఉండొచ్చు. ఇంతకంటే ముఖ్యమైనది ఏంటంటే మన దగ్గర ముఖ్యంగాను థాలసీమియా, సికిల్ సెల్ డిసీజ్ అని ఒక జబ్బు. అది రక్తంలో కొన్ని కణాలు సరిగ్గా ఏర్పడకపోవడం వల్ల వచ్చిన జబ్బులు. ఒకవేళ ఇద్దరికి థాలసీమియా మైనర్ ఉందనుకోండి, ఆ అబ్బాయికి అమ్మాయికి కూడాను, అలాంటప్పుడు పుట్టే బిడ్డకి థాలసీమియా మేజర్ అనే జబ్బు రావచ్చు. అది చాలా ఖర్చుతో కూడిన పని, ఆ పిల్లల్ని బతకడం కూడా చాలా కష్టం వాళ్ళు. అలాంటప్పుడు ముందర ఇవన్నీ పరీక్షలు చేసుకోవడం చాలా మంచిది. ఇప్పుడైతే మనకి క్యారియర్ జీన్స్ అని వస్తున్నాయి, అంటే ఏమన్నా వాళ్ళ వంశంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకోవడానికి జన్యుకణాలను విశ్లేషించి చెప్తారనమాట. అఫోర్డ్ చేయగలిగితే, అంటే మన దగ్గర డబ్బులు ఉంటే గనక ఆ పరీక్షలు కూడా చేయించుకోవచ్చు. అప్పుడు మనకి తెలుసు. అంటే ఇవన్నీ ఒక ఎత్తు, కానీ మామూలుగా కూడాను సాధారణంగా ఏ ప్రాబ్లం లేని వాళ్ళు గర్భం ధరిస్తే కూడా 2 నుంచి 4% వరకు ఆ పుట్టబోయే పిల్లలకి ఏదైనా అవకరాలు ఉండొచ్చు. అందులో 2 రకాలు వస్తాయి అవకరాలు. ఒకటి స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ అంటారు, అంటే మనకి అవయవాలు తయారవడంలో ఏదైనా ప్రాబ్లం. రెండోది ఏమో జన్యుకణాలలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ అన్నమాట. దాంట్లో ముఖ్యంగా బుద్ధిమాంద్యం అన్నది చాలా ఎక్కువగా వస్తుంది. ఇవన్నీ కాకుండా కొన్నిసార్లు బయోకెమికల్ డిజార్డర్స్ అని వస్తాయి. ఇవన్నిటిని కూడా పుట్టాక కానీ మనం ఏం చేయలేము. కాబట్టి పుట్టిన తర్వాత కూడా కొన్ని టెస్టులు ఉంటాయి, అది మళ్ళీ మాట్లాడుకుందాం మనము. ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగాను పెళ్ళయ్యాక 1 సంవత్సర కాలం వాళ్ళు ఏ విధమైనటువంటి కుటుంబ నియంత్రణ పద్ధతులు వాడకపోతే గనక 60 నుంచి 70% మంది ప్రెగ్నెంట్ అయిపోతారు. కానీ ఇంకా 30% మంది కారు. అది ఆ నెక్స్ట్ ఇయర్ లో మళ్ళీ ఆ 30%లో కూడా 70% మంది ప్రెగ్నెంట్ కావచ్చు. అంటే చివరికి మిగిలేదు 5 నుంచి 10% మరి. అలాంటి వాళ్ళు ఎందుకు పిల్లలు కలగట్లేదని అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలా కాకుండా పెళ్ళవగానే అత్తగారు ఇంకా నెల తప్పలేదని, అమ్మగారు ఇంకా నెల తప్పలేదని ఒక 2 నెలలకి తీసుకొని వచ్చేసి పరీక్షలు చేయండి అంటే అది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే ఇవన్నీ ముఖ్యము. ఇప్పుడు మ్యామ్ చెప్పినట్టు మనం ఇంత ప్రికాషన్ గా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు అంటున్నారు. కాకపోతే అంటే ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, ఎప్పుడు అమ్మాయి మీదనే వేసేస్తున్నారు. దీని గురించి కొంచెం చెప్పండి. ఎప్పుడు కూడా పిల్లలు కలగట్లేదు, సంతానం లేమితో మా దగ్గరికి వచ్చే వాళ్ళకి భార్యాభర్తలు ఇద్దరిని చూస్తాం. ఇప్పుడు మనం విదేశాల్లో చూస్తే కనుక భార్యాభర్త ఇద్దరు వెళ్తారు డాక్టర్ దగ్గర. మన దగ్గర అలా కాదు. ఇటువైపు తల్లిదండ్రులు, అటువైపు తల్లిదండ్రులు, ఇంకా ఎవరైనా ఆడపడుచులు ఇంకెవరైనా ఉంటే వాళ్ళు అందరూ ఒక పెద్ద కుటుంబం తయారవుతారు అక్కడ రావడానికి. కానీ వాళ్ళిద్దరి మధ్య సమస్య మేము వాళ్ళిద్దరితో మాట్లాడాలి, కానీ వచ్చిన వాళ్ళతో ఎలా మాట్లాడతాం చెప్పండి. అందులో ఇప్పుడు మేము చూసేది ముఖ్యంగా కొంచెం చదువుకున్న వాళ్ళలో, చదువు లేని వాళ్ళలో కూడా. చదువుకున్న వాళ్ళలో ఎక్కువ చూస్తాం, చదువు లేని వాళ్ళు కొంచెం తక్కువ చూస్తున్నాం. అసలు సంభోగం అనేది జరగట్లేదు. అలాంటి సమస్యలతో చాలా మంది వస్తున్నారు. మేము చెప్పాల్సి వస్తుంది, అంటే దాని గురించిన అవగాహనే లేదు వాళ్ళకి. సో వాటన్నిటిని గురించి మేము చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ మరి వాళ్ళ చుట్టాల మధ్య, తల్లిదండ్రుల మధ్య ఎలా మాట్లాడతాం. కాబట్టి వచ్చేటప్పుడు వాళ్ళిద్దరిని వదిలేసి వీళ్ళందరూ బయట కూర్చుంటే మంచిది. లేకపోతే నేనంటే పెద్దదాన్ని, డాక్టర్ని, కాబట్టి మీరందరూ బయటికి పోండి, నేను మాట్లాడాలి వాళ్ళతో అని చెప్తే వెళ్ళిపోతారు అందరూ. చిన్న డాక్టర్లు ఉన్నారనుకో, వాళ్ళు చెప్తే వాళ్ళు వినరు కదా. కాబట్టి ఇది కూడా అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులు ముందర. ఇంకొకటి, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇద్దరు, వాళ్ళిద్దరు కొన్ని రోజుల తర్వాత కందామని ఏమైనా వాడుతూ ఉండొచ్చు. అవన్నీ తల్లిదండ్రులకు చెప్పరు కదా. డాక్టర్తో చెప్తారు కానీ వాళ్ళకి ఎందుకు చెప్తారు? వాళ్ళ ముందు ఇవన్నీ ఎలా మాట్లాడగలుగుతాం మేము? తల్లిదండ్రులు కూడా ఇది అర్థం చేసుకోవాలి కదా. అలా కాదు, మన దగ్గర ఊర్లో ఉన్న అందరికీ తెలియాలి ఏమవుతుంది సమస్య.
అది పెద్ద తలనొప్పి. కాబట్టి ఇవన్నీ కూడా బయట పెట్టేవి కాదు. ప్రైవసీ అన్నది కొంచెం ఉండాలి దంపతుల మధ్య కదా. ఇది అందరి మధ్య డిస్కషన్ చేసే ప్రాబ్లమ్స్ కావు ఇవి. కాబట్టి ఇది ముందర తల్లిదండ్రులు, అత్తగారులు, మామగారులు, తల్లిదండ్రులు అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు మ్యామ్ చెప్పినట్టు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి అనేది నా మోటో అన్నమాట. అంటే కుగ్రామం నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పుడు అర్థమయ్యే సరళిలో మ్యామ్ చెప్పారు. ఇది నేను కొన్ని ఎపిసోడ్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికి ఇది చేసి మ్యామ్ గురించి కొంచెం తెలుసుకుందాము. మ్యామ్, మీరు ఇప్పటికి కూడా, అంటే నేను ఏజ్ అనను, ఇప్పటికి కూడా ఇంత యాక్టివ్ గా ఉన్నారు. మీ గురించి, అంటే మీ డైట్ గురించి కొంచెం ప్లీజ్. డైట్ ఏం లేదు, మీరు రెగ్యులర్ గా తీసుకునేది చెప్పండి. మీరు తీసుకునేది. నేను వెజిటేరియన్ అమ్మా. ఓకేనా? కాబట్టి నేనే వండుకుంటాను, నేనే తింటాను. నాకు ఎప్పుడు కుక్ లేరు, ఎప్పుడూ లేరు. మా ఇంట్లోనే లేరు, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కూడా లేరు. ఇప్పటికీ అదే పద్ధతి సాగుతుంది. నాకు ఏది ఇష్టమో చేస్తాను. సమతుల ఆహారం చాలా ఇంపార్టెంట్. కావలసింది తీసుకోవాలి. ఎగ్జాంపుల్స్ చెప్పండి, కొంచెం చెప్పండి. వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటాను. మనకు కావాల్సింది పల్సెస్ అంటే పప్పు దినుసులు ఎక్కువ తీసుకుంటాము. రైస్ అనేది కొంచెం తక్కువ తీసుకుంటాం. తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఒకటి ఉండాలి. అన్నిటికంటే ముఖ్యము మన బుద్ధి చాలా యాక్టివ్ గా ఉండాలి. కొత్తవి నేర్చుకోవాలన్న తపన. ఇప్పుడు నేను ఎంబీబీఎస్ చదివినప్పుడు ఉన్న దానికంటే ఎంతో ముందరకు వచ్చేసారు. అవన్నీ మేము కూడా నేర్చుకోవాలి కదా. లేకపోతే ఎలా ట్రీట్ చేయగలము మోడర్న్ మెడిసిన్, టెక్నాలజీ, అవన్నీ కూడా మేము నేర్చుకోవాలి. నేర్చుకుంటూనే ఉండాలి. మాది నిరంతర ప్రక్రియ. అది నేర్చుకుంటూనే ఉంటాము, చదువుకుంటూనే ఉంటాము. అలా సాగుతూనే ఉంటుంది మా జీవితం. అందుకే మీకు ఇలాంటి అల్జిమర్స్ అంటే అలాంటి ప్రాబ్లమే రాదు. ఎవరైతే మెదడుని యాక్టివ్ గా ఉంచుకుంటారో వాళ్ళకి అల్జిమర్స్ రాదు. అందుకని ఇంట్లో ఉండే వాళ్ళు కూడా నేను సుడోకోలో లేకపోతే పజిల్స్ అవి చేస్తూ ఉండాలి. దానికి బుద్ధి చాలా వాడాలి కదా. తర్వాత రెగ్యులర్ గా ఏదో ఒక ఎక్సర్సైజ్ ఉండాలి. ఒంటరితనం అన్నది ఉండకూడదు. మన చిన్న పిల్లలతో ఉంటే మనం కూడా వాళ్ళతో సమానంగా మనం ఎదగాలనుకోండి. ఇప్పుడు వాళ్ళ చిన్న పిల్లలు కదా, వాళ్ళతో ఉంటాను కదా నేను. అని చెప్పి నేను కూడా హాయిగా వాళ్ళతో పాటు వాళ్ళతో సమానంగా మాట్లాడుకుంటూ కొత్త వాళ్ళ దగ్గర కూడా నేర్చుకుంటాను. ఎందుకంటే మోడర్న్ టెక్నాలజీ నాకు తెలియదు, వాళ్ళే సాయం చేస్తాను నాకు. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సంతోషంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. నాకేదో సమస్య వచ్చేసింది బాబోయ్ అని కుంగిపోకూడదు. ఇది కూడా అంతే. ఒకటి దిస్ టూ షెల్ పాస్ అనే ఒక సేయింగ్. అంటే ఇది కూడా వెళ్ళిపోద్ది. ఇవాడు ఉన్న కష్టం రేపు ఉండదు. కానీ ఆశా దృక్పథం ఉంటే కనుక మనం మంచిగా ఉంటాం. అది అంటే మీరు ఎడ్యుకేటెడ్ కాబట్టి ఓకే, మీకు ఇంత ఉంది. అంటే మామూలుగా చదువుకొని వాళ్ళకి మీరు ఎలా చెప్పగలుగుతారంటారు? ఇప్పుడు చదువుకోలేని వాళ్ళు, లేని వాళ్ళు అన్నది ఎక్కువ లేరండి. అందరు చదువుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది కదా. అందరూ స్కూల్కి వెళ్లాల్సిందే. కనీసం 5వ క్లాస్ 7వ క్లాస్ అన్నా చదువుతున్నారు కొంతమంది చదువుకోవడంలోనూ మనకి కావలసిన చదువు ఎవరికి ఉండటం లేదండి. అక్కడ చదువు అన్నది ఏంటి, ఊరికి డిగ్రీలు తెచ్చుకోవడం కాదు. మన బుద్ధి వికసించాలి. ఏమి జరుగుతుంది మన చుట్టూ ప్రపంచంలో అనేది తెలుసుకోవాలి. తర్వాత ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకోవాలి. ఇవన్నీ కాలక్రమాన మరుగుపడిపోతున్నాయి కదా. ఎప్పుడు నేను, నాది, నా కుటుంబం, నేనే అనుకుంటే మనకు కుదరదు కదా. ఇతరులకు సాయం కూడా చెయ్యాలి కదా. కానీ ఆ సహాయం చేయడం అనేది చాలా తక్కువది. ఇప్పుడు చూడండి, రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంది, ఎవడు అంబులెన్స్ ఫోన్ చేయడు. వాడికి ఏమైనా సహాయం కావాలని, నీళ్లు కావాలని అడగడు. అందరూ సెల్ ఫోన్ పెట్టుకుని ఫోటోలు తీసుకుంటారు. ఇదేమన్నా మంచి పద్ధతి మీరే చెప్పండి. ఇవన్నీ మనం మానేయాలి. ఒకరికి సహాయపడేదానికి మనము మొదలు పెడితే కనుక మనకు కూడా ఎక్కడి నుంచి సహాయం అందుతుంది. అప్పుడు రేపు మనం ఆ పరిస్థితిలో ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. సో ఇవన్నీ కూడాను అంటే మొట్టమొదటిది మనము ఫ్యూచరిస్టిక్ గా ఉండాలి. అలాగే కాళ్ళు నేల మీద ఆనాలి. నేనేదో గొప్పదాన్ని ఎవరు అనుకోకూడదు. మనకంటే గొప్ప వాళ్ళు ఎంతమందో ఉన్నారు. మనం చేయగలిగింది, మన చేతిలో ఉన్న పని ఇంకొకరికి సాయం చేయగలిగితే చేయాలి. ఇప్పుడు మనం ఏంటంటే అమ్మాయి మెన్సెస్ దగ్గర నుంచి పెళ్లి తర్వాత వరకు మనం ఇప్పుడు మాట్లాడుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ తప్పకుండా సిరీస్ మ్యామ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, నెక్స్ట్ సిరీస్ మనం చేద్దాము. ఇంకా మ్యామ్ గురించి, మ్యామ్ లవ్ మ్యారేజ్, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, నాకు అది కూడా తెలుసు. సో దాని గురించి కూడా మనం క్లియర్ గా కొన్ని ఎపిసోడ్స్ లాగా చేద్దామండి.
తప్పకుండా ఆదరించండి, నాలెడ్జ్ వస్తుంది. ప్లస్ ఏంటంటే శాలిని హాస్పిటల్ కు మీరు వస్తే మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మ్యామ్ దగ్గర సాల్వ్ అయిపోతుంది 100% అనమాట. ఇంకా దీనికి ఇంకా వేరే లేదు. నేను వాళ్ళని పేషెంట్స్ అనద్దేమో, వాళ్ళని కూడా కనుక్కొని నేను చెప్తున్నాను. ఈ రోజు వీడియో ఇది అనమాట. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.